అది 1891 సంవత్సరం. గోదావరి జిల్లాలో గొర్స, ఇంకా కిర్లంపూడి ప్రదేశాలను రాజా ఇనుగంటి రామనారాయణ అనే జమీందారు పరిపాలించేవారు. అతనికి ఒకరోజు రాత్రి కలలో స్వామివారి ప్రత్యక్షమై, నా పేరు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి. నేను రత్నగిరి అనే కొండ మీద కొలువై ఉన్నాను. కాబట్టి నా విగ్రహాన్ని బయటికి తీసి దాన్ని ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్తారు. మరుసటి రోజే అతను ఈ విచిత్రమైన కళ గురించి ఈరంకి ప్రకాశరావు అనే ఒక పండితుడిని అడుగుదామని బయలుదేరతారు. కానీ అతను బయలుదేరే లోపే ఈరంకి ప్రకాశరావు అతని ఆస్థానానికి వచ్చేస్తారు. దాంతో ఆశ్చర్యపోయిన జమీందారు అతనికి ఒక విచిత్రమైన కళ వచ్చిందని చెప్తారు. అప్పుడు ఈరంకి ప్రకాశరావు కూడా నాకు ఒక విచిత్రమైన కళ వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరికీ వచ్చిన కళ గురించి మాట్లాడి చూస్తే ఆశ్చర్యంగా ఇద్దరికీ ఒకే రోజు రాత్రి ఒకే కల వచ్చింది. దాంతో ఎలాగైనా సరే ఆ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకాలి అని నిర్ణయించుకుని కలలో వచ్చినట్లుగా ఆ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో తెలుసుకోవటం మొదలు పెడతారు. కానీ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. దాంతో కొంతమంది పండితులను పిలిచి ఆ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో వెతకాలి అని చెప్పడంతో వాళ్ళు చాలా కాలం క్రితం జరిగిన ఆ నేరేళ్లమ్మ దేవత కథ చెప్పి, నేరేళ్లమ్మ రత్నాలతో ఉండే కొండ దగ్గర వెళ్తాను అని చెప్పారు. అదే రత్నగిరి అయి ఉంటుంది. కాబట్టి నేరేళ్లమ్మను వెతుక్కుంటూ వెళితే మనకు రత్నగిరి దొరుకుతుంది అని చెప్తారు. అలా నేరేళ్లమ్మ అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్ళిన వీళ్ళకి పంబా నది తీరం దగ్గర ఒక కొండ కింద నేరేళ్లమ్మ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. దాంతో ఆ కొండే రత్నగిరి అయి ఉంటుందనుకుని ఆ కొండ మీద శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకడానికి మొదలు పెడతారు. దాదాపు ఒక రోజంతా వెతుకుతారు. కానీ ఎంతకీ ఆ విగ్రహం కనిపించదు. అలా అలసిపోయి కూర్చున్న వీళ్ళ దగ్గరికి నేరేళ్లమ్మ అమ్మవారు ఒక వృద్ధురాల రూపంలో వచ్చి ఒక ప్రదేశం చెప్పి, అక్కడున్న అంకుడు చెట్టు కింద పుట్టలో వెతకండి అని చెప్తారు. వెంటనే వీళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి చెప్పినట్లుగా ఆ చెట్టు కింద పుట్టలో చూస్తే వీళ్ళకి కలలో వచ్చిన విగ్రహమే అక్కడ కనిపిస్తుంది. దాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకునే లోపే వారణాసి నుంచి ఒక సిద్ధుడు వచ్చి, నాకు ధ్యానంలో స్వామివారు ఇచ్చిన సూచనల మేరకు ఒక యంత్రాన్ని తయారు చేశాను. ఈ యంత్రాన్ని స్వామివారు మీకే ఇమ్మన్నారు అని చెప్పి ఇచ్చి మరీ వెళ్ళిపోతారు. దాంతో ఆ యంత్రంతో పాటే అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రానికి వెళ్ళి పూజించిన వారు అడిగిన అన్ని కోరికలు తీరుతాయి కాబట్టే ఆ క్షేత్రం పేరు అన్నవరంగా